Welcome to Lapakshi Fix It. Today we discuss Hindu editorial. సో ఈరోజు మన టాపిక్ హెడ్డింగ్ చూద్దాం. షిఫ్టింగ్ శాండ్స్ అన్నాడు. షిఫ్టింగ్ శాండ్స్ అది ఇచ్చిన షిఫ్టింగ్ శాండ్స్ అన్నాడు కదా, దానికి మీనింగ్ వచ్చి ఇన్స్టెబిలిటీ అని మనం చెప్పొచ్చు. ఇన్స్టెబిలిటీ అంటే ఇక్కడ స్టేబుల్గా లేరు అని చెప్తున్నాడు. ఇది బేసిక్గా ఈడియంగా మనం తీసుకుంటాం. ఇన్స్టెబిలిటీ అంటే ఇక్కడ చేంజెస్. ఎక్కడ చేంజ్ వస్తుంది? ఆన్ ద డిఫెన్స్ అగ్రిమెంట్ బిట్వీన్ సౌదీ అరేబియా పాకిస్తాన్ అంటున్నాడు. రీసెంట్ గా ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ జరిగిందంట. ఎవరి మధ్య అంటే సౌదీ అరేబియా అలాగే పాకిస్తాన్. సో ఇండియాస్ వెస్ట్ ఆసియా పాలసీ మస్ట్ మెయింటైన్ ఏ స్ట్రాటజిక్ బ్యాలెన్స్ అన్నాడు. ఇక్కడ స్ట్రాటజిక్ అంటే మీనింగ్ వచ్చి టాక్టిక్ అని చెప్పాలి. ఇక్కడ బ్యాలెన్స్ అన్నాడు. ఇక్కడ బ్యాలెన్స్ అంటే మనం దీన్ని సింపుల్ గా పాయిస్ అని చెప్పొచ్చు. సో ఇండియా ఎప్పుడు కూడా ఇక్కడ ఏం చేయాలంటే ఇండియాస్ వెస్ట్ ఆసియా పాలసీ మస్ట్ మెయింటైన్ అన్నాడు. ఇక్కడ ఇండియా మెయింటైన్ చేయాల్సింది ఎవరన్నమాట? బ్యాలెన్స్. అంటే మనం ఏ కంట్రీకి కూడా యాంటీ అవ్వకూడదు, ఏ కంట్రీకి మనం మరీ క్లోజ్ అవ్వకుండా ఇక్కడ మెయింటైన్ చేయమంటున్నాడు. ఒక స్ట్రాటజిక్ బ్యాలెన్స్ ని ట్రై చేయమంటున్నాడు. ఇక్కడ షిఫ్టింగ్ శాండ్స్ లో మీనింగ్ వచ్చి ఇక్కడ ఇన్స్టెబిలిటీ అన్నాడు. మనం ఎక్కువగా చూస్తుంటాము, కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఒకటి సౌదీ అరేబియా అన్నాడు. సౌదీ అరేబియా, తర్వాత పాకిస్తాన్. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం కొంత సమ్మరీ చూస్తే ఇప్పుడు ఆ సమ్మరీ ప్రకారం మనం చెప్పే మ్యాటర్ ఏంటంటే సౌదీ అరేబియా అనేది ఒక రిచ్ కంట్రీ, బాగా డబ్బున్న కంట్రీ. పాకిస్తాన్ మనం చూసుకుంటే ఇక్కడ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీ. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రెండు కంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ సౌదీ అరేబియా ఏమో రిచ్, కానీ వీళ్ళ దగ్గర వెపన్స్ లేవు. ఏ వెపన్స్ లేవంటున్నాడు? న్యూక్లియర్ వెపన్స్ లేవు. పాకిస్తాన్ ఏమో మీకు తెలుసు పూర్ కంట్రీ, వాళ్ళ దగ్గర ఏమో డబ్బులు లేవు. వీళ్ళ దగ్గర ఏంటన్నమాట వెపన్స్ ఉన్నాయి. యాక్చువల్గా గత కొంతకాలంగా ఎప్పటి నుంచో అన్అఫీషియల్ గా అంటే బయటికి తెలియకపోవచ్చు, కానీ సౌదీ అరేబియా పాకిస్తాన్ ఆల్రెడీ ఫ్రెండ్స్ గా ఉన్నాయి. సో ఎందుకు చెప్పొచ్చు అంటే పాకిస్తాన్ లో జరిగే ఈ న్యూక్లియర్ వెపన్స్ యొక్క దానికి దీనికి సౌదీ అరేబియా ఏం చేస్తారనమాట, కొంత ఫినాన్షియల్ గా సపోర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ పాకిస్తాన్ ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? మనీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎవరి నుంచి? సౌదీ అరేబియా నుంచి. మరి ఇక్కడ సౌదీ అరేబియా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? పాకిస్తాన్ ఏమో మిలిటరీ సపోర్ట్ ఇస్తుంది అనమాట. ఎవరికి ఇస్తుంది అనమాట అంటే సౌదీ అరేబియాకి ఇస్తుంది. మనం చూస్తే కొన్ని సందర్భాల్లో పాకిస్తాన్ సోల్జర్స్ వచ్చి సౌదీ అరేబియా తరపున ఫైట్ చేశారు. కొన్ని సందర్భాల్లో సౌదీ అరేబియా ఆర్మీకి వాళ్ళకేమో ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇచ్చారు. అంటే ఎప్పటి నుంచి ఇద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ అనేది ఉంది. ఎవరి మధ్య? సౌదీ అరేబియా మధ్య, అలాగే సో పాకిస్తాన్ మధ్య. కాకపోతే ఇదంతా ఇప్పుడు అన్అఫీషియల్ గా ఉంటే రీసెంట్ గా అఫీషియల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు రీసెంట్ గా ఇక్కడ అఫీషియల్ అయిపోయింది. ఇద్దరు బయటికి ఓపెన్ అయ్యారు. ఓపెన్ అయ్యి ఇక్కడ ఏం చెప్పారంటే మేమిద్దరం కూడా ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ లోకి వచ్చాము అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ సడన్ గా ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది సౌదీ అరేబియా అలాగే పాకిస్తాన్ అని మనకి ఇక్కడ డౌట్ రైజ్ అవుతుంది. మనం చూస్తే సౌదీ అరేబియా అనేది వెస్ట్ ఆసియాలో ఉంది. సో పాకిస్తాన్ ఏమో సౌత్ ఆసియాలో ఉంది. ఇదనమాట. యాక్చువల్గా ఇదంతా వెస్ట్, అదేమో సౌత్. అలాంటిది ఎక్కడో సౌత్ లో ఉన్న పాకిస్తాన్ వచ్చి ఎందుకు వెస్ట్ లో ఉన్న సౌదీ అరేబియాతో ఎందుకు ఇక్కడ అగ్రిమెంట్ చేసుకుందంటే ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ సౌదీ అరేబియాకి ఒక ప్రొటెక్షన్ కావాలి. అంటే వాళ్ళ మీద వేరే వాళ్ళు ఎవరైనా దాడి చేస్తారేమని చెప్పి వాళ్ళకి భయం ఉందన్నమాట. వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ కావాలి, ఒక న్యూక్లియర్ ప్రొటెక్షన్, ఒక న్యూక్లియర్ అంబ్రిల్లా లేదా ఒక డిఫెన్స్ అంబ్రిల్లా కావాలి. ఇప్పుడు మనం చూస్తే మనకి వెస్ట్ ఆసియాలో ఏమున్నాయి అన్నమాట. మనకి సౌదీ అరేబియా ఉంది, తర్వాత ఏమో ఇరాన్ ఉంది, తర్వాత ఏమో ఇరాక్ ఉంది, తర్వాత ఇజ్రాయెల్ ఉంది, మన అంటే కదా ఒమెన్ ఉంది, యెమెన్ ఉంది. ఇలా మనకి సిరియా ఉంది, టర్కీ, ఇలా చాలా కంట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దేంట్లో ఉన్నాయంటే వెస్ట్ ఆసియాలో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ గొడవ వస్తుందంటే ఇక్కడ ఈ ప్రాంతాలన్నీ కూడా రీజనల్ రైవల్రీ కోసం ట్రై చేస్తున్నాయి. రీజనల్ రైవల్రీ నథింగ్ బట్ ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే
రీజనల్ డామినేషన్ కోసం ట్రై చేస్తున్నాయి. సో ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. ఎక్కడనమాట? వెస్ట్ ఆసియాలో. ఇక్కడ మనం చూసామనుకోండి, సపోజ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు సౌత్ మనకి సౌదీ అరేబియా ఉందా? సౌదీ అరేబియాకి పక్కన ఉన్న ఇరాన్కి పడదు, సౌదీ అరేబియాకి పక్కన ఉన్న ఇజ్రాయెల్కి పడదు, సౌదీ అరేబియాకి ఇలా మనకి యాంటీ అవుతుంది. ఇక్కడ సౌదీ అరేబియా ఎవరికి ఫేవర్ చేస్తుందన్నమాట? గాజా లేదా పాలస్తీనా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇలాగ వీళ్ళకి పడట్లేదు అనమాట. ఇక్కడ మేము గొప్ప అంటే మేము గొప్ప అన్న రైవల్రీ వచ్చింది. ఇక్కడ ఈ కంట్రీస్ లో ఇజ్రాయెల్ దగ్గర మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మనం దీన్ని పర్షియన్ గల్ఫ్ అంటున్నాం, పర్షియన్ గల్ఫ్ అంటున్నాడు. దీంట్లో వీళ్ళ దగ్గర ఓన్లీ ఒక కంట్రీ దగ్గర మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఎవరి దగ్గర అనమాట? ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి సౌదీ అరేబియా మళ్ళీ ఎవరికి ఫ్రెండ్ అంటే అమెరికాకి ఫ్రెండ్ అనమాట. అమెరికా ఎవరికి ఫ్రెండ్ అంటే ఇజ్రాయేలీకి ఫ్రెండ్ అంట. సో కాబట్టి మధ్యలో ఉంది యుఎస్ఏ. కాబట్టి మనకి సౌదీ అరేబియా మీద ఇజ్రాయెల్ దాడి చేయకపోవచ్చు, ఎందుకంటే ఫ్రెండ్ కాబట్టి. ఇది ఇప్పటిదాకా వీళ్ళ ఫీలింగ్ అనమాట. ఎవరి ఫీలింగ్ అనమాట? సౌదీ అరేబియా ఫీలింగ్. మా మధ్య మనకి ఇజ్రాయెల్ దాడి చేయకపోవచ్చు, ఎందుకంటే మధ్యలో ఉన్నారనమాట యుఎస్ఏ. కానీ ముందు ఎలా జరిగింది అనమాట? ఎలా జరిగిందంటే ఇక్కడేమో ఖతార్ ఉంది, ఖతార్ కి యుఎస్ఏ ఫ్రెండ్, యుఎస్ఏ ఏమో ఇజ్రాయెల్ ఫ్రెండ్. ఇలాంటప్పుడు ఏం జరిగిందంటే రీసెంట్ గా చూస్తే మనం ఇజ్రాయెల్ అనేది ఎక్కడ దాడి చేసింది అనమాట? ఖతార్ లో దాడి చేసింది. పైగా ఖతార్ లో యుఎస్ సంబంధించిన మిలిటరీ బేస్ చాలా ఉంది. సో అలాంటి సందర్భంలో ఇక్కడ ఖతార్ మీద దాడి చేశారు, మా మీద దాడి చేయరా ఇజ్రాయెల్ అని చెప్పి కొంతవరకు భయపడుతుంది అనమాట. ఎవరనమాట? సౌదీ అరేబియా. సో అక్కడ రీసెంట్ గా ఇజ్రాయెల్ అనేది ఉంది కదా, అది ఖతార్ మీద అటాక్ చేసింది. ఈ అటాక్ జరిగిన తర్వాత అప్పుడు సౌదీ అరేబియాలో ఒక భయం పట్టుకుంది, ఏదో ఒక రోజు మా మీద కూడా అటాక్ చేస్తారేమో. కాకపోతే ఇక్కడ ఇజ్రాయెల్కి ఏమో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మా దగ్గర లేవు కదా, మాకు కూడా ఒక వెపన్స్ ఉన్న కంట్రీ కావాలి, ఒక సపోర్ట్ కావాలి అన్నప్పుడు వీళ్ళకి ఆప్షన్ దొరికిందనమాట. ఎవరంటే అది పాకిస్తాన్ అనమాట. సో ఇక్కడ మనం చూస్తే వెస్ట్ ఆసియాలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఓన్లీ కంట్రీ ఇజ్రాయెల్ అయితే, మొత్తంలో ఇక్కడ పాకిస్తాన్కి అంటే ఇస్లామిక్ కంట్రీలో మాత్రమే పాకిస్తాన్ దగ్గర మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే పాకిస్తాన్కి ఏమో ఫండింగ్ కావాలి, సౌదీ అరేబియాకి ఏమో వెపన్స్ కావాలి, లైక్ ప్రొటెక్షన్ కావాలి. సో ఇప్పుడు ఏంటంటే అమెరికా అనేది ఇక్కడ వీక్ అయిపోతుంది. ఇక్కడ అమెరికా అనేది ఫెయిల్ అయిపోయింది అనమాట. ఒకప్పుడు అమెరికా మాట ఇచ్చిందనమాట, ఏమనంటే సో సౌదీ అరేబియాకి, యుఏఈకి, ఖతార్కి, ఈ 3 కంట్రీస్ కి, ఈ 3 ప్రాంతాలకి మేము మీకు డిఫెన్స్ అని ఇస్తాము, ప్రొడక్షన్ ఇస్తాము అని చెప్పి వీళ్ళ మాట ఇచ్చారంట. కానీ 19లో ఒకసారి ఏం జరిగిందంటే సౌదీ అరేబియా మీద హమాస్ వాళ్ళు, అప్పట్లో అది ఇరాన్ వాళ్ళ హౌతీ వాళ్ళు వచ్చి దాడి చేసినప్పుడు అమెరికా ఏమీ చేయలేకపోయింది. ఇది జరిగింది ఎప్పుడంటే 2019లో. సో 19లో ఏం జరిగిందంట, ఇరాన్ సంబంధించిన హౌతీ అనే ఒక గ్యాంగ్ వచ్చి అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ సౌదీ అరేబియా మీద దాడి చేశారు. ఆ టైంలో అమెరికా అనేది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు అమెరికా అనేది వెస్ట్ ఆసియా మీద ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదు, తన యొక్క లైఫ్ తను చూసుకుంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో వీళ్ళకి అమెరికా మీద నమ్మకం అనేది సన్నగిల్లిపోతుంది, అంటే తగ్గిపోతుంది అనమాట. ఇలాంటి తరుణంలో సౌదీ అరేబియాకి ఒక ప్రొటెక్షన్ ఉన్న దేశం కావాలి, అది ఎవరంటే పాకిస్తాన్. మరి పాకిస్తాన్కి ఇది ఏమన్నా మొదటిసారా అంటే కాదు, ఇదే ఒప్పందం పాకిస్తాన్ ఆల్రెడీ 1965లో యుఎస్ఏతో కూడా చేసుకుందనమాట. యుఎస్ఏ ప్లస్ పాకిస్తాన్ కూడా జరిగింది. మనకు దాన్నే సెంటో అంటాము, సియాటో అంటాము. ఇలా మనకి 2 అగ్రిమెంట్స్ చేసుకుందనమాట. ఎవరనమాట? అప్పట్లో పాకిస్తాన్ యుఎస్ఏ కలిసి సెంటో తర్వాత సియాటో అని చెప్పి 2 అగ్రిమెంట్స్ ని చేసుకున్నాయి. మన యాక్చువల్గా 1965లో ఏం జరిగిందంటే పాకిస్తాన్ వచ్చి ఇండియా మీద వార్ వచ్చిందనమాట. ఆ టైంలో యుఎస్ఏ సపోర్ట్ చేయలేదు. అంటే ఇవన్నీ అగ్రిమెంట్స్ వరకే, కానీ నిజంగా రియాలిటీకి వస్తే
ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు అనమాట. అగ్రిమెంట్ పరంగా బాగానే ఉంటాయి కానీ ప్రాక్టికల్ గా ముందుకెళ్ళాలంటే మాత్రం దీని మీద కొంత డౌట్స్ అనేవి అయితే ఉన్నాయి. అగ్రిమెంట్ వరకు ఓకే. రేపొద్దున సపోజ్ పాకిస్తాన్ వచ్చి ఇండియా మీద యుద్ధం వచ్చిందనుకోండి, అప్పుడు మన మన మీదకి పక్కన ఉన్న కంట్రీ ఉంది కదా సౌదీ అరేబియా అనేది యుద్ధం చేస్తుందా చేయదంటే అది కూడా డౌటే. ఎందుకంటే ఆల్రెడీ గతంలో పాకిస్తాన్ తో ఇలాగే చేసుకుంది అమెరికా ఒప్పందం అనమాట. అప్పుడు అమెరికా ఇండియా మీదకి యుద్ధానికి రాలేదు, తిరిగి మళ్ళీ అమెరికా అనేది ఏం చేసింది అనమాట, పెట్టిందంట నువ్వే కావాలి యుద్ధం చేసావు, వాళ్ళు ఏమీ రాలేదు, సో మిస్టేక్ నీదని చెప్పారంటున్నారు. ఇప్పుడు మళ్ళీ అలాగే అవ్వచ్చు. ఎందుకు అవ్వచ్చు అంటే సౌదీ అరేబియా అనేది ఇండియాకి ఒక ట్రేడ్ పార్ట్నర్ అనమాట, ఒక ట్రేడ్ పార్ట్నర్. ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ సౌదీ అరేబియా ప్లస్ పాకిస్తాన్ ఈ రెండు కలిసి ఎందుకు రావంటే ఇండియాకి ఇప్పుడు ప్రజెంట్ ఇండియాకి ఒక పక్కనేమో ఇజ్రాయెల్ ఉందన్నమాట. సో మనం అర్థమవుతున్న రీజన్ చూస్తే ఇండియా ఇజ్రాయెల్ కి కొంత ఫేవరబుల్ గా ఉంటుంది, మన విషయం చూస్తున్నాము. సో ఇక్కడ ఇండియా అనేది ఇజ్రాయెల్ కి చూస్తున్నాం కాబట్టి సో ఇండియా మీదకి వస్తే సౌదీ అరేబియా మీద అటాక్ చేయడానికి ఇజ్రాయెల్ రెడీగా ఉందన్నమాట. సో ఇండియా అనేది ఇక్కడ ఇజ్రాయెల్ తో కూడా బాగానే క్లోజ్ గా ఉంటుంది కాబట్టి ఈ పని చేయకోవచ్చు అనమాట సౌదీ అరేబియా. సో పాకిస్తాన్ తో కలిసి సౌదీ అరేబియా ఇండియా మీద యుద్ధం రావడం అనేది మ్యాక్సిమం జరగకపోవచ్చు. దానికి కారణం ఇజ్రాయెల్ ఉంది అక్కడ. అయితే ఇక్కడ మనం చూస్తే రీసెంట్ గా ప్రపంచం అంతా కూడా ఇజ్రాయెల్ ని ఐసోలేట్ చేస్తున్నాయి, అంటే దాన్ని ఒంటరి చేస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్ దీన్ని అందరూ కూడా రోగ్ స్టేట్ అని పిలుస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా చంపేయడం, అందరూ కూడా వెపన్స్ యూజ్ చేయడం, ఎక్కువగా చంపడం వల్ల నేమ్ వచ్చేసింది. ఇలాంటి సందర్భంలో ఇండియా ఇజ్రాయెల్ కి ఫేవరబుల్ అనే ఫీలింగ్ ప్రపంచానికి తెలుస్తుంది అనమాట. ఇండియా అలా ఉండొద్దు అంటున్నాడు. ఇండియా మెయింటైన్ చేయాల్సింది బ్యాలెన్స్ అనమాట. సో ఒక ఇజ్రాయెల్ కి ఫేవరబుల్ గా ఉంది అనే ఫీలింగ్ అనేది కనిపించకూడదు, దాన్ని తెలియకూడదు అంటున్నాడు అనమాట. దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. మనకు కావాల్సింది ఏంటంటే వెస్ట్ ఆసియాలో రీజనల్ స్టెబిలిటీ అని మనం చూపించాలన్నమాట. ఇండియా ఎంకరేజ్ చేయాల్సింది డెమోక్రసీని, సింపుల్ చెప్పాలంటే రీజనల్ స్టెబిలిటీని ఇండియా ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఇండియా అంటేనే అందరికి గుర్తొచ్చేది డెమోక్రసీ. సో ద హెడ్ ఆఫ్ ద డెమోక్రసీ అంటే ఇండియా కాబట్టి ఇండియా మీద ఎలాంటి మచ్చ రాకూడదు, కాబట్టి ఎలాంటి బ్యాడ్ రిమార్క్ రాకూడదు, కాబట్టి మరీ ఇజ్రాయెల్ కి ఫేవరబుల్ గా ఉంది అనే టాక్ అయితే రాకూడదు అనమాట. అలాగే సౌదీ అరేబియాకి ఇండియా మధ్య ఆల్రెడీ ట్రేడ్ పార్ట్నర్షిప్ అనేది ఉందన్నమాట. ఇదనమాట పాకిస్తాన్ తో అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే నష్టం పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళ మీద యుద్ధం రాకపోవచ్చు అనమాట, పక్కన సౌదీ అరేబియా మనకి యుద్ధం రాకపోవచ్చు, వచ్చిన మనకు ఆల్రెడీ ఇక్కడ ఇజ్రాయెల్ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ రకరకాల ఇక్కడ రీజనల్ రైవల్రీ అంటున్నాడు, అంటే వెస్ట్ ఏషియాలో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏం బాగాలేదన్నమాట. దీన్ని మనం ఎంతో కొంత సెర్చ్ చేయాలి. కాబట్టి మనం ఎవరి పట్ల కూడా ఇండియా బయాస్డ్ గా ఉండొద్దు అని చెప్తున్నారు అనమాట. అది ఈ రోజు మనం చెప్పుకున్న హిందూ ఎడిటోరియల్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా మనకి చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు. సో కాబట్టి అమెరికా మీద నమ్మకం తగ్గిపోతుంది ఎవరికి, యుఏకి కానీ ఖతార్కి కానీ అలాగే ఇజ్రాయెల్కి కానీ. అమెరికా వల్ల కాదు, అమెరికా ఏమీ చేయలేదు, ఇంకా అమెరికా వీక్ అని చెప్పి అర్థమైంది అనమాట. ఈ టైంలో తను కాపాడుకోవడం కోసం, ముఖ్యంగా ఇజ్రాయెల్ లాంటి దేశం నుంచి తను కాపాడుకోవడం కోసం ఏం చేస్తున్నారంటే ఇక్కడ సౌదీ అరేబియా అనేది పాకిస్తాన్ తో ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ అని చేసుకుంది. దీని వల్ల వచ్చే లాభం ఏంటంటే సౌదీ అరేబియా దాడి చేస్తే ఆటోమేటిక్ గా పాకిస్తాన్ మీద దాడి చేసినట్టే, పాకిస్తాన్ మీద దాడి చేస్తే సౌదీ అరేబియా మీద దాడి చేసినట్టే, ఒకరి మీద దాడి చేస్తే ఇద్దరి మీద దాడి చేసినట్టే అనే ఫీలింగ్ ఇక్కడ కలుగుతుంది. దానివల్ల ఇద్దరు వచ్చి యుద్ధం చేయాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది. ఇది ప్రాక్టికల్ గా ఎంతవరకు అవుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. సో మనం చూస్తే సౌదీ అరేబియాలో ఎక్కువగా ఉన్నది ఏంటంటే ముస్లిమ్స్ యొక్క పవిత్ర స్థలాలు ఉంటాయి కదా, అవి మాత్రం అక్కడ ఉన్నాయన్నమాట. దీనికి ఏంటనమాట ఒక గార్డియన్ గా చెప్తున్నాడు. సో అక్కడ గార్డియన్ అంటే అక్కడ కాపాడేవాడు, అంటే ముస్లిం సంబంధించిన పవిత్ర స్థలాలు ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఇజ్రాయిల్లోనే మనకి సౌదీ అరేబియాలో ఉన్నాయన్నమాట. అది దీని స్పెషాలిటీ అనమాట. మనం మక్కా అంటాం, మాస్క్ అంటాం, ఇవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. దానికి గార్డియన్ గా ప్రొటెక్టర్ గా ఉండేది ఎవరంటే సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియా
పాకిస్తాన్తో జతకట్టడం అనేది ఇండియాకి పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. సో పాకిస్తాన్ ఫైనాన్షియల్ వీక్ కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళకి లాభం కావాలి కాబట్టి సౌదీ అరేబియాతో డీల్కి వచ్చారంట. సో ఇదనమాట ఈరోజు మనం చెప్పుకునే హిందూ ఎడిటోరియల్. చూసారా, ఇవన్నీ ప్రజెంట్ కరెంట్ ఇష్యూస్ అనమాట, ప్రజెంట్ ఓల్డ్ ఇష్యూస్ అని చెప్పొచ్చు, ఇంటర్నేషనల్ న్యూస్ అనమాట. ఇవన్నీ కూడా ఒక రకంగా మనకి కరెంట్ అఫైర్స్ లో యూజ్ అవుతాయి, మనం మామూలుగా తెలుసుకోవచ్చు. అసలు ఏ కంట్రీ యొక్క స్కాన్స్ ఏంటి, ఏ కంట్రీ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇవన్నీ మనకి చాలా యూజ్ అవుతాయి. మన దీంతో పాటు కరెంట్ అఫైర్స్ మనకి అలాగే జనరల్ నాలెడ్జ్ తో పాటు ఇవన్నీ మనకి మంచి విషయం చెప్తున్నాయి అనమాట. దాంతోపాటు మనకి ఎగ్జామ్ లో కూడా వస్తాయి. ఇవన్నీ మనం బాగా నేర్చుకోవాలి. క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్, తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, జంబుల్ సెంటెన్స్, ఇవన్నీ మనకి ఫిల్ ఇన్ ద పారాగ్రాఫ్స్, ఇవన్నీ దీంట్లో వస్తాయి అనమాట. అందుకే మనకి కంటెంట్ ఐడియా ఉంటే మనం చాలా ఈజీగా చేయొచ్చు, బాగా చాలా ఫాస్ట్గా చేయొచ్చు, తర్వాత యాక్యురేట్గా చేయొచ్చు. ఇదనమాట ఈరోజు మనం చెప్పుకునే ఎడిటోరియల్. ఇప్పుడు మనం మ్యాటర్ చూద్దాం, ఓకేనా? కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని వినండి. అప్పుడు ఇంకా క్లాస్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, ద సైనింగ్ ఆఫ్ ఎ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్. సైన్ చేసేసారు, అక్కడ సైన్ చేసేసారు అన్నాడు. అక్కడ సైన్ చేసేసారంటే డీల్ చేసేసుకున్నారు. ఏ సైన్ చేస్తారనమాట? ద సైనింగ్ ఆఫ్ ఎ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ బిట్వీన్ సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్. అక్కడ మ్యూచువల్ అన్నాడు. మ్యూచువల్ ఒక మీనింగ్ వచ్చి మనం చెప్పాలంటే బైలేటరల్ అని చెప్పొచ్చు, లేదంటే మనం ఎక్కువగా రెసిప్రోకల్ అంటాము. రెసిప్రోకల్ అన్నా కూడా మ్యూచువల్ గా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇది చెప్పాడు. అక్కడ డిఫెన్స్ అగ్రిమెంట్ అన్నాడు. అక్కడ మనం డిఫెన్స్ అన్నాడు. డిఫెన్స్ మనం నౌన్ గా చెప్తుంటాము. డిఫెన్స్ అంటే మీనింగ్ వచ్చి ప్రొటెక్షన్ గా మనం ఎక్కువ చెప్తుంటాము. మనకు దీన్ని సేఫ్ గార్డ్ అంటాము. అక్కడ ఒక ప్రొటెక్షన్ యొక్క అగ్రిమెంట్ జరిగిందంట. అగ్రిమెంట్ అంటే ఏంటనమాట? ప్యాక్ట్. ఒక అగ్రిమెంట్ అయితే జరిగింది. మనకు దీన్నే కాన్ఫరెన్స్ అంటాము. కాన్ఫరెన్స్ అంటే అగ్రిమెంటు, కవెనెంట్ అంటే అగ్రిమెంటు, ప్యాక్ట్ అంటే అగ్రిమెంటు, ట్రీటీ అంటే అగ్రిమెంటు. ఇవన్నీ అగ్రిమెంట్ అనమాట. మనకు దీన్ని ట్రూస్ అంటాము. ఇవన్నీ మనకు అగ్రిమెంట్స్ కాబట్టి అకార్డ్ అంటాము, లేదంటే కాన్కార్డ్ అంటాము, ఎసెంట్ అంటాము, కన్సెంట్ అంటాము, కాన్సెన్సస్ అంటాము. ఇవన్నీ కూడా నౌన్స్ గా మనం చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా ఈక్వల్ టు అగ్రిమెంట్ అని మీనింగ్ ఇస్తున్నాయి. సో దానివల్ల మనం ఇక్కడ చెప్తుంది ఏంటంటే, సో బిట్వీన్ సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ విచ్ డిక్లేర్స్ అన్నాడు. విచ్ డిక్లేర్స్, అక్కడ ఓడ్ రాశాడు, డిక్లేర్ అన్నాడు. డిక్లేర్ అంటే మీనింగ్ వచ్చి బయటికి అనౌన్స్ చేస్తున్నాయి. మనకు దీన్నే సింపుల్ గా ప్రొనౌన్స్ అని చెప్పొచ్చు, లేదంటే ప్రాముల్గేట్ అని చెప్పొచ్చు, ఇంకా కావాలంటే ప్రొక్లైమ్ అని కూడా మనం చెప్పొచ్చు. మనం ఎక్కువగా ట్రంప్ అంటున్నాం. ట్రంప్ ని వెర్బ్ గా చెప్పారంటే ఒక మీనింగ్ వచ్చి అనౌన్స్ చేయడం లేదా డిక్లేర్ చేయడం, అలా కూడా మనం చెప్పొచ్చు. సో విచ్ డిక్లేర్స్ దట్ ఎనీ అగ్రెషన్ షల్ బి కన్సిడర్ ఎన్ అగ్రెషన్ అగైన్స్ట్ బోత్ అన్నాడు. అక్కడ అగ్రెషన్ అన్నాడు. అక్కడ అగ్రెషన్ అంటే ఏ సెన్స్ వస్తుంది? నెగిటివ్ సెన్స్. అక్కడ అగ్రెషన్ అన్నాడు కాబట్టి నెగిటివ్ సెన్స్ గా తీసుకోండి. మనకు దాన్ని ఏమంటాం అంటే బెల్లిజరెన్స్ అంటాము. ఇంకా మనకు కావాలంటే సింపుల్ గా సెవాజరీ అని చెప్పొచ్చు, లేదంటే బ్రుటాలిటీ అని చెప్పొచ్చు, లేదంటే వైలెన్స్ అని కూడా మనం చెప్పొచ్చు. ఎవరైనా సరే ఒక దేశం మీద కనుక నెగిటివ్ గా బిహేవ్ చేస్తే అది ఇద్దరి మీద కూడా నెగిటివ్ గా బిహేవ్ చేసేట్టు అవుతుంది అని చెప్తున్నాడు. అగైన్స్ట్ బోత్ ఈస్ ఏ మొమెంట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ అన్నాడు. అక్కడ మొమెంట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ అంటే టర్నింగ్ పాయింట్ అని. సో మొమెంట్ అన్నాడు, మొమెంట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ అన్నాడు అంటే ఇదొక టర్నింగ్ పాయింట్ అంట. ఇదొక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అంటే సడన్ గా వచ్చిన ఈ డీల్ అనేది ఏదో మనకి మనకి గేమ్ చేంజర్ లా మారబోతుంది. ఒక టర్నింగ్ పాయింట్ ఫర్ బోత్ కంట్రీస్ యాజ్ వెల్ యాజ్ ఫర్ వెస్ట్ అండ్ సౌత్ ఆసియా. ఎందుకంటే ఈ సౌదీ అరేబియా ఏమో వెస్ట్ ఆసియాలో ఉంది, పాకిస్తాన్ ఏమో సౌత్ ఆసియాలో ఉంది. కాబట్టి అక్కడ ఒక మార్పుని తీసుకొస్తుంది అని చెప్తున్నాడు. సౌదీ అరేబియా ద కస్టడియన్ ఆఫ్ ఇస్లామ్స్ 2 holiest
మాస్కస్ అన్నాడు. అంటే అక్కడ మసీదులు ఉన్నాయంట, 2 ఉన్నాయి అక్కడ. దానికి సౌదీ అరేబియా ఏంటంటే గార్డియన్ అన్నాడు. అక్కడ గార్డియన్ అంటే మీనింగ్ వచ్చి సపోర్టర్ గా మనం చెప్పొచ్చు, లేదా మనం దీన్ని సింపుల్ గా ప్రొటెక్టర్ అని కూడా మనం చెప్పొచ్చు. సో దట్ పక్కన అన్నాడు కస్టోడియన్ అన్నాడు, సేమ్ అదే కస్టోడియన్ మీనింగ్ అదే. కస్టోడియన్స్ అంటే గార్డియన్స్ అని చెప్పొచ్చు, కస్టోడియన్స్. సో తనక ప్రొటెక్టర్ గా చెప్తున్నాడు అనమాట. అండ్ పాకిస్తాన్ ద ఇస్లామిక్ వరల్డ్స్ ఓన్లీ న్యూక్లియర్ పవర్. ఇస్లామిక్ దేశాల్లో పాకిస్తాన్ దగ్గర మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, లేదా న్యూక్లియర్ పవర్ ఉన్నాయి అనమాట. చూసారా, 2 కాంట్రాస్టింగ్ కంట్రీస్ అనమాట. అదేమో మసీద్ అని చెప్తున్నాడు, ఇదేమో 2 యాక్చువల్గా కాంట్రాస్టింగ్ కంట్రీస్ అంటున్నాడు. హ్యావ్ ఆల్వేస్ ఎంజాయ్డ్ ఏ స్పెషల్ రిలేషన్షిప్ అంట. ఇవి ఎప్పటి నుంచో ఉందన్నమాట ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది, ఇప్పుడు కొత్త ఏం కాదంట. అఫీషియల్ గా లేకపోయినా అన్అఫీషియల్ గా అయితే ఎప్పటి నుంచో ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది ఉందంట. పాకిస్తాన్ హ్యాస్ ట్రైన్. ఇక్కడ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ట్రైన్ చేస్తుంది సౌదీ ఫోర్సెస్ ఫర్ డికేట్స్ అనమాట. అంటే ఎప్పటి నుంచో పాకిస్తాన్ సైన్యమే సౌదీ అరేబియన్ సైన్యానికి ట్రైనింగ్ అవన్నీ ఇస్తుందంట. ముఖ్యంగా మిలిటరీ పరంగా, ఆర్మీ పరంగా ఎవరు వీక్ అంటే ఇక్కడ సౌదీ అరేబియా బాగా వీక్ అంట. దాన్ని ఇక్కడ క్యాష్ చేసుకుంటుంది అనమాట పాకిస్తాన్. వాళ్ళు ట్రైనింగ్ అవి ఇచ్చి ఇవన్నీ చేయడం వల్ల అమౌంట్ తీసుకొని కొంత ఫినాన్షియల్ గా కొంత లాభపడుతుంది అనమాట పాకిస్తాన్. సో వైల్ ద కింగ్డమ్ హ్యాస్ ప్రూవ్డ్ జనరస్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అంటున్నాడు. వైల్ ద కింగ్డమ్ హ్యాస్ ప్రొవైడెడ్ అన్నాడు. అక్కడ ఏం చేస్తుంది అనమాట, వాళ్ళు ఇక్కడ మిలిటరీ ట్రైనింగ్ అవన్నీ ఇస్తారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ట్రైనింగ్ ఇస్తాడు కాబట్టి కొంత అమౌంట్ అక్కడ వీళ్ళకి ఇస్తున్నారంట సౌదీ అరేబియా. అక్కడ చెప్పాడు చూడండి, అక్కడ ఏం చెప్పాడు, కింగ్డమ్ హ్యాస్ అన్నాడు, కింగ్డమ్ అన్నాడు. కింగ్డమ్ అంటే ఇక్కడ మీనింగ్ వచ్చి మోనార్కీ. ఇక్కడ మోనార్కీ అంటే మీకు తెలుసు రాజుల వ్యవస్థ అనమాట. దాన్ని రాజరికం అంటాము. దాన్ని యాక్చువల్లీ ఇక్కడ ఎవరుందంటే సౌదీ అరేబియా అనేది రాజరికంలో ఉంది. అంటే మోనార్కీ అంటే రాజులు పరిపాలిస్తారు అక్కడ మనకు, దాన్ని ఆటోక్రసీ అంటున్నాము, కింగ్డమ్ అంటున్నాము. సో అక్కడ ఇప్పటికి కూడా రాజులు పరిపాలిస్తారనమాట సౌదీ అరేబియాని. సో అందువల్ల చెప్పాడు అక్కడ కింగ్డమ్ హ్యాస్ ప్రొవైడెడ్ జనరస్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అన్నాడు. జనరస్ అన్నాడు. ఒక మీనింగ్ జనరస్ అని మనం ఏం చెప్పొచ్చు అనమాట అంటే ఒక మీనింగ్ వచ్చి కైండ్ అని చెప్పొచ్చు. మనకు దీన్ని మనం క్లెమెంట్ అంటాము, CLEMENT. క్లెమెంట్ అంటే జాలితో కలిగిన, లేదంటే మెర్సిఫుల్ అని మనం చెప్పొచ్చు. ఇంకో మీనింగ్ వచ్చి హ్యూజ్ అని కూడా చెప్పొచ్చు, లేదంటే వ్యాస్ట్ అంటాము. నెగిటివ్ గా చెప్పారు అనుకోండి ఎక్స్ట్రా వెగెంట్ అంటారు. సో అదనమాట ఇక్కడ జనరస్ గా కొంత అమౌంట్ ఇస్తుంది, ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనమాట, లాభాన్ని చేకూరుస్తుంది మనీ పరంగా అంటున్నాడు పాకిస్తాన్ కి సౌదీ అరేబియా. ఇంక్లూడింగ్ హెల్ప్ ఫర్ ఇస్లామాబాద్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఒక రకంగా చెప్పాలంటే ఇస్లామాబాద్ లో జరిగే ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి అసిస్టెన్స్ అంతా కూడా ఫినాన్షియల్ హెల్ప్ చేస్తుంది ఎవరంటే సౌదీ అరేబియానే. అంటే వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ పాకిస్తాన్ దగ్గర ఉన్న యొక్క అటామిక్ మొత్తం ఎనర్జీ అంతా కూడా వీళ్ళే కారణం అంట. వీళ్ళ యొక్క హెల్ప్ వల్లే ఇది జరుగుతుంది, వీళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నారని చెప్తున్నాడు. విత్ ద అగ్రిమెంట్ దిస్ పార్ట్నర్షిప్ హ్యాస్ నౌ బీన్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ అన్నాడు. సో ఇన్స్టిట్యూషనలైజ్డ్ అంటే ఓడి ఉంది అక్కడ, మీనింగ్ వచ్చి ఇప్పుడు దాకా మామూలుగా ఉంది, ఈసారి ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఈసారి ఇది ఏంటనమాట బయటకు వచ్చింది, ఎస్టాబ్లిష్ అయింది, లేదా ఫార్మలైజ్ అయింది అన్నాడు. ఇప్పుడు దాకా ఇది అన్అఫీషియల్ గా ఉంది, ఇప్పుడు లీగల్ గా అందరి ముందు వచ్చి అగ్రిమెంట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇంకా బయటపడింది అనమాట. ఈసారి ఇంకా ఇన్స్టిట్యూషనలైజ్ అంటే ఎస్టాబ్లిష్ అయిపోయింది. అంటే ఇప్పుడు అందరికి తెలుసు అనమాట, ఓపెన్ సీక్రెట్ అనమాట. ఇప్పుడు యాడ్ అయినప్పటికీ ఈట్స్ టైమింగ్, ముఖ్యంగా ఈ అగ్రిమెంట్ చేసిన టైమింగ్ ఉంది కదా, అనౌన్స్డ్ ఏ వీక్ ఆఫ్టర్ ఇజ్రాయెల్ బాంబ్డ్ ఖతార్ అన్నాడు. ఖతార్ మీద ఇజ్రాయెల్ అనేది అటాక్ చేసింది కదా, ఆ తర్వాత జరిగింది ఇది. అండర్లైన్స్ ద షిఫ్టింగ్ శాండ్స్ అంటున్నాడు. ముఖ్యంగా అప్పుడు అనమాట సౌదీ అరేబియాలో అట్లా కంట్రీస్ లో ఒక ఇన్స్టెబిలిటీ ఏర్పడింది. అక్కడ పక్కన చెప్పాడు అంటున్నాడు అండర్లైన్స్. అండర్లైన్స్ అంటే ఫోకస్ అని మనం ఎక్కువ చెప్తుంటాము. అండర్లైన్ గర్భగా చెప్పండి, అప్పుడు ఫోకస్ అయిందనమాట. మనకు దీన్ని ఎంఫసైజ్. మామూలుగా జరుగుంటే అగ్రిమెంట్ అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. ఖతార్ మీద ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఈ అగ్రిమెంట్ జరిగిందంటే అక్కడ కంట్రీస్ లో ఏదో అక్కడ
కొంత స్టెబిలిటీ లేదనమాట, భయపెడతానని చెప్పి మనం చెప్పొచ్చు. ఇన్ ద పర్షియన్ గల్ఫ్ సెక్యూరిటీ ల్యాండ్స్కేప్ అన్నాడు. ల్యాండ్స్కేప్ అంటే సినారియో. ల్యాండ్స్కేప్ అంటే మనం దీన్ని సింపుల్ గా సినారియో అంటాము, లేదంటే యాస్పెక్ట్ అనమాట. అక్కడ పర్షియన్ గల్ఫ్ అంటే ఈ సౌదీ అరేబియా ఉన్న ప్రాంతాన్ని మనం ఏమంటాము, పర్షియన్ గల్ఫ్ అంటాము. వాళ్ళకి ఎందుకు భయం వేస్తుంది అనమాట సెక్యూరిటీ పరంగా. ఇప్పుడు వాళ్ళకి ఒక ప్రొడక్షన్ ఇచ్చే వాళ్ళు కావాలి, ఒక న్యూక్లియర్ వెపన్స్ ఉన్న వాళ్ళు కావాలి. ఆ దేశం ఏంటంటే పాకిస్తాన్ అనమాట, ఇస్లామిక్ కంట్రీ. సో ఫర్ డికేట్స్ ఈట్స్ మొనార్కీ. మన రాసింది మొనార్కీ అంటే మన రాసిన కింగ్డమ్ అని చెప్పాము. ఆటోక్రసీ, రాజులు ఉంటారు కదా, రాజులు పరిపాలిస్తారు. మానార్కీస్ రిలైడ్ ఆన్ సాలిడ్ సెక్యూరిటీ గ్యారంటీస్ ఫ్రమ్ ద యుఎస్ అంటున్నాడు. అక్కడ సెక్యూరిటీ గ్యారంటీ ఇచ్చింది ఎవరనమాట అంటే అమెరికా అంట. గత కొంతకాలం ఎంత ముందు చూస్తే మనకి వీళ్ళు ఎక్కువగా యుఎస్ మీద డిపెండ్ అయ్యేవారు. దేనికోసం అనమాట, సెక్యూరిటీ కోసం అంటున్నాడు. అప్పట్లో వీళ్ళు అమెరికా మీద నమ్మకం పెట్టినారనమాట, వాళ్ళకి కావాల్సిన రక్షణ కోసం. సాలిడ్ అంటే స్ట్రాంగ్ అని చెప్పొచ్చు, గ్యారంటీస్ ఫ్రమ్ ద యుఎస్, బట్ యుఎస్ ఫోకస్ షిఫ్టింగ్ అవే ఫ్రమ్ ద వెస్ట్ ఆసియా. కాబట్టి రీసెంట్ గా చూస్తే వెస్ట్ ఆసియా మీద అంత ఫోకస్ అనేది పెట్టట్లేదు అనమాట అమెరికా. ప్రజెంట్ అమెరికా మీద అమెరికా ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటుంది. ఈ ఖతార్ కానీ, ఈ సౌదీ అరేబియా కానీ, యుఏఈ కానీ ఏమీ చేయలేకపోతుందంట. అంటే మనకు అర్థమైపోతుంది అనమాట, వాళ్ళు అక్కడ అంతగా ఫోకస్ పెట్టట్లేదు. ఎవరి మీద అనమాట, వెస్ట్ ఆసియా మీద. అక్కడ చెప్పాడు అనమాట, ఫోకస్ షిఫ్టింగ్ అవే ఫ్రమ్ ద వెస్ట్ ఆసియా, ద డ్యూరబిలిటీ ఆఫ్ ద ఓల్డ్ ఫ్రేమ్ వర్క్ అన్నాడు. అక్కడ డ్యూరబిలిటీ అనే పదం రాశాడు. అంటే మీనింగ్ వచ్చి సో లాంజెవిటీ అంటాము, అంటే అక్కడ టైమింగ్ అనమాట, అంటే ఎక్కువ మనం దీర్ఘాయుష్ అంటాము. అది డౌట్ వస్తుంది ఇక్కడ. ఆఫ్ ద ఓల్డ్ ఫ్రేమ్ వర్క్ అన్నాడు. ఫ్రేమ్ వర్క్ అంటే స్ట్రక్చర్ ఆర్ రూల్స్ అని చెప్పొచ్చు. కమ్ ఇన్ టు క్వశ్చన్, కమ్ ఇన్ టు క్వశ్చన్ అన్నాడు. కమ్ ఇన్ టు క్వశ్చన్ అంటే మీనింగ్ వచ్చి డౌట్ అనమాట. ఇప్పుడు జనాల్లో ఒక డౌట్ రైస్ అయింది, అమెరికా అనేది మన మీద ఫోకస్ తగ్గించేసింది, అమెరికా పని అమెరికా చూసుకుంటుంది, మనకు అప్పుడు మాట ఇచ్చింది అనమాట. కానీ ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్న కండిషన్ లో అమెరికా లేదు. కాబట్టి మనకు ఒక ప్రొటెక్షన్ కావాలి. ఎవరబ్బా అని చూసుకుంటే అప్పుడు వాళ్ళకి కనబడిన ఆప్షన్ వచ్చి పాకిస్తాన్ అంటున్నాడు. సో వెన్ సౌదీ ఆయిల్ ఇన్స్టాలేషన్ వర్ అటాక్డ్ బై ఇరానియన్ allies in 19, the US did not nothing. ఇది చెప్పాను ఆల్రెడీ. ద సౌదీ ఆయిల్ ఇన్స్టాలేషన్ వర్ అటాక్డ్ బై ఇరానియన్ allies అన్నాడు. అక్కడ allies అంటే ఫ్రెండ్ అని, ఏఎల్ఎల్ బై ఎల్ఐ అంటే ఫ్రెండ్. ఒకప్పుడు కూడా మనకి సౌదీ అరేబియాకి ప్రొటెక్షన్ ప్రొవైడర్ ఉండేది అనమాట అమెరికా. అలాంటి టైంలో కూడా మనకి సౌదీ అరేబియా మీద ఇరాన్ వాళ్ళు వచ్చి అటాక్ చేశారంట. అప్పుడు కూడా అమెరికా ఏమీ చేయలేకపోయింది. అప్పుడు అర్థమైంది అనమాట సౌదీ అరేబియాకి అమెరికా ఏమీ చేయలేదని చెప్పి. సో అదే చెప్తున్నాడు అక్కడ, యుఎస్ ఇస్ నాట్ నథింగ్. ఇజ్రాయెల్స్ అటాక్ ఆన్ ఖతార్, రీసెంట్ గా జరిగింది ఖతార్ మీద అటాక్ చేసింది. బీచ్ హోస్టేజ్, అక్కడ హోస్ట్ అంటే హోల్డ్ అని, అక్కడ హోస్ట్ అంటే కలిగి ఉంది. ఒక మీనింగ్ వచ్చి హోల్డ్ అని చెప్పొచ్చు, కలిగి ఉందన్నమాట. ఏం కలిగి ఉందంట, అమెరికాస్ లార్జెస్ట్ బేస్ ఇన్ వెస్ట్ ఆసియా. మనం చెప్పాను మొన్న రీసెంట్ గానే, అమెరికా యొక్క ఆర్మీ బేస్ అంతా ఎక్కడ ఉందన్నమాట అంటే ఖతార్ లో ఉంది. ఖతార్ మీద దాడి చేస్తుంది అనమాట. అక్కడ ఖతార్ మీద ఉన్న హమాస్ మీద దాడి, నథింగ్ బట్ ఖతార్ మీద దాడే కదా. అప్పుడు కూడా అమెరికాను చూసి ఇజ్రాయెల్ భయపడట్లేదు. అంటే అక్కడ ఇజ్రాయెల్ మీద అమెరికాను లెక్క చేయట్లేదు. అంటే అమెరికా ఇంకా వేస్ట్ అనమాట. మనం కూడా అటాక్ చేసి మనం కూడా అప్పుడు కూడా అమెరికా ఏమీ చేయలేదని చెప్పి అనుకుంటుంది. అమెరికాకి బాగా క్లోజ్ ఉండి అమెరికాతో ఖతార్తో బాగా అవసరం ఉన్న అమెరికా ఏమీ చేయలేకపోయిందంట. ఖతార్ మీద దాడిని ఖండించలేకపోయింది. వెస్ట్ ఆసియా సీమ్స్ టు హ్యావ్ ఎక్స్పెడైటెడ్ ద రీఅలైన్మెంట్ అన్నాడు. ఇవన్నీ జరగడం వల్ల అప్పుడు ఇవన్నీ కొంత ఎక్స్పెడైట్ అయ్యింది. ఎక్స్పెడైట్ అంటే మీనింగ్ వచ్చి గేర్ అప్ అని చెప్పొచ్చు. మన ఎక్కువ దీన్నే స్పీడ్ అప్ అంటాం. ఇంకా ఓడి కావాలంటే యాక్సలరేట్ అనమాట. ఏంటది, రీఅలైన్మెంట్ అన్నాడు. రీఅలైన్మెంట్ అన్నాడు అంటే మీనింగ్ వచ్చి రీఅరేంజ్మెంట్ అనమాట. అప్పుడు ఈ పాత వాళ్ళందరూ కలవడం, మళ్ళీ కొత్త రిలేషన్స్ పెట్టుకోవడం, ఇవన్నీ రీసెంట్ గా ఖతార్ మీద జరిగిన అటాక్ తర్వాత జరుగుతున్నాయి. సో వెస్ట్ ఆసియాకి అమెరికా మీద నమ్మకం లేదు, ఎస్పెషల్లీ ఖతార్కి, యుఏఈకి, తర్వాత సౌదీ అరేబియాకి. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది అన్కంట్రోలబుల్ గా ఉంది, ఇజ్రాయెల్ని అమెరికా ఆపలేదు అనే విషయం వీళ్ళకి తెలిసిందనమాట.
ఇన్ అబ్రహం అకార్డ్స్, అక్కడ అకార్డ్స్ అంటే అగ్రిమెంట్. ఒకప్పుడు ఆల్రెడీ ఇలాగే అగ్రిమెంట్ జరిగిందంట. అకార్డ్ అంటే మీనింగ్ వచ్చి అగ్రిమెంట్ అని మనం చెప్పుకుంటున్నాము. కాన్కార్డ్ అన్నా కూడా అగ్రిమెంటే. ఏంటి అగ్రిమెంట్? ద యుఎస్ ట్రై టు బ్రింగ్ ద అరబ్ మొనార్కీస్ అండ్ ఇజ్రాయెల్ క్లోజర్ టు బిల్డ్ ఏ కామన్ ఫ్రంట్ అన్నాడు. అక్కడ కామన్ ఫ్రంట్ అన్నాడు. కామన్ ఫ్రంట్ అంటే ఎలియన్స్ అని మనం చెప్పొచ్చు, లేదా మనం సింపుల్ దీన్నే బ్లాక్ అంటున్నాము, లేదంటే కోలిషన్ అంటున్నాము. అంటే ఒక కూటమి. ఒకప్పుడు అమెరికా ట్రై చేసింది అనమాట. ఏంటని అంటే ఈ మోనార్కీస్ ని, తర్వాత ఏమో ఈ ఇజ్రాయెల్ ని కలిపి ఒక కూటమిగా ఏర్పాటు చేద్దామని చెప్పి ఒక ఒప్పందాన్ని ట్రై చేసింది అనమాట. ఎప్పుడు అది ఎవరంట? అమెరికా. అబ్రహం అకార్డ్స్ దాని పేరంట. ద యుఎస్ ట్రై టు బ్రింగ్ ద అరబ్ మొనార్కీస్ అండ్ ఇజ్రాయెల్ క్లోజర్ టు బిల్డ్ ఏ కామన్ ఫ్రంట్ అగైన్స్ట్ ఇరాన్. యాక్చువల్ అక్కడ మనకు పాయింట్ అర్థం కావాలి. ఇరాన్ కి యుఎస్ కి పడదనమాట. ఇరాన్ కి యుఎస్ కి పడదు. అందువల్ల ఇరాన్ కి యాంటీగా యుఎస్ ఏం చేస్తుంది అనమాట అంటే ఈ మోనార్కీస్ ని ఇజ్రాయెల్ కలిపి ఒక కూటమి ఏర్పాటు చేద్దాం అని చెప్పి అప్పట్లో ప్లాన్ చేసింది. 4 అరబ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ యుఏఈ సైన్డ్ అప్ అండ్ సౌదీ అరేబియా వాజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో. అప్పటికే 4 కంట్రీస్ అనేవి సైన్ చేసేసాయి అనమాట. నెక్స్ట్ వచ్చి సౌదీ అరేబియా సైన్ చేయబోతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారంట. సైన్డ్ అప్ అండ్ సౌదీ అరేబియా వాజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో బట్ ద హమాస్ అటాక్ ఆఫ్ అక్టోబర్ 7, 2023 ఈ లోపల మనం చూసాం అనమాట. హమాస్ వాళ్ళు వచ్చి ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. అక్కడి నుంచి సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. అగ్రిమెంట్ కూడా అప్పట్లోనే ఆగిపోయింది. అది యాక్చువల్ గా జరగలేదన్నమాట. పక్కన చెప్పాడు సౌదీ అరేబియా వాస్ ఎక్స్పెక్టెడ్ టు బ్యాట్ ద హమాస్ అటాక్ అక్టోబర్ 7, 2023 అండ్ ఇజ్రాయెల్స్ గాజా వార్ విచ్ హ్యాస్ స్పిల్డ్ ఇంటు ద అదర్ కంట్రీస్. స్పిల్ ఇంటూ అంటే స్ప్రెడ్ అని చెప్పొచ్చు. దాని ప్రభావం నెక్స్ట్ పక్కన ఉన్న కంట్రీస్ లో కూడా పడిందంట. స్పిల్డ్ ఇంటూ అంటే మీనింగ్ వచ్చి ఎక్స్పాండ్ అని చెప్పొచ్చు, లేదంటే స్ప్రెడ్ అని కూడా మనం చెప్పొచ్చు. ఈ ప్రయత్నం అక్కడ ఫెయిల్ అయిపోయింది అనమాట. ఆటోమేటిక్ గా పక్కన ఉన్న కంట్రీస్ అన్ని కూడా ఎఫెక్ట్ అయ్యాయి అంటున్నాడు. యాక్చువల్ మీకు తెలుసు అక్కడ మనం చెప్పుకున్నాం కదా, కొన్ని కంట్రీస్ ఇక్కడ ఇజ్రాయెల్ ఉందనుకోండి, అది జూయిష్ కంట్రీ అని చెప్తున్నాడు. ఇక్కడ మనం చెప్పిన సౌదీ అరేబియా ఏంటనమాట, అక్కడ ఒక ఇస్లామిక్ కంట్రీ. ఇలా అనమాట. అక్కడ కూడా కొన్ని డీవియేషన్స్ ఉన్నాయన్నమాట. అక్కడ మతపరంగా ఎక్కువగా డిస్కషన్స్ వస్తున్నాయి. ముస్లిమ్స్ మళ్ళీ రకరకాల ముస్లిమ్స్ ఉన్నారు, అలాగే ముస్లిం వర్సెస్ జూయిష్. అలా దానివల్ల అక్కడ రీజనల్ గా వాళ్ళకి పడట్లేదు. ది హ్యావ్ డీరైల్డ్ ద ప్రాసెస్ అన్నాడు. హ్యావ్ డీరైల్డ్ ద ప్రాసెస్ అన్నాడు. అప్పుడు అంతా కూడా దానివల్ల డీరైల్ అయిపోయింది అన్నాడు. అంటే మీనింగ్ వచ్చి డీవియేట్ అయిపోయింది అని చెప్పొచ్చు. ఇంకా సింపుల్ కావాలంటే డైవర్జ్ అని చెప్పొచ్చు. డీరైల్ అంటే పక్కకి వెళ్ళిపోవడం, పట్టాలు తప్పడం. మనకు దాన్ని సింపుల్ గా ఎబరేట్ అంటాము. ఎబరేట్ అన్నా, డీవియేట్ అన్నా, డైవర్జ్ అన్నా ఒకటే. యాక్చువల్గా అప్పుడు జరగాల్సిన అగ్రిమెంట్ కాస్త పట్టాలు తప్పింది, అంటే పక్కదారి పట్టిందని చెప్తున్నాడు. వెళ్ళిపోయింది అనమాట, ఆగిపోయింది. With the Pakistan agreement, Saudi Arabia is sending a clear signal to Washington and Tel Aviv. అలాగే ఒక ఇస్తుందన్నమాట. ఏంటది సిగ్నల్ ఇస్తుందంట? దాట్ ఇట్ ఈస్ డైవర్సిఫైయింగ్ ఇట్స్ సెక్యూరిటీ ఎలియన్సెస్ అన్నాడు. అక్కడ ఆన్సర్ డైవర్సిఫై అన్నాడు. అంటే మేము ఒకరి మీద డిపెండ్ అవ్వాలి అనుకోవట్లేదు. అక్కడ డైవర్సిఫై అంటే మీనింగ్ వచ్చి మల్టిప్లై చేసుకుంటున్నాము, లేదా సింపుల్ గా ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం. మేము ఓన్లీ అమెరికా మీద మాత్రం డిపెండ్ అయితే మాకు నమ్మకం లేదు, కాబేమో రకరకాల ఆప్షన్స్, మల్టీ ఆప్షన్ చూసుకుంటున్నామని చెప్పి ఒక సిగ్నల్ ని వాషింగ్టన్ కి అయితే పంపిందంట సౌదీ అరేబియా. సో ఫర్ పాకిస్తాన్ విచ్ డెస్పరేట్లీ నీడ్స్ సౌదీ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అన్నాడు. విచ్ డెస్పరేట్లీ, ఆ పదం చూడండి. డెస్పరేట్లీ అన్నాడు. DESPRATE. డెస్పరేట్ అంటే యాడ్జెక్టివ్ గా చెప్పొచ్చు. డెస్పరేట్లీ యాడ్వర్బ్ అవుతుంది. సీరియస్లీ అని మనం చెప్పొచ్చు. డెస్పరేట్ అంటే తప్పదన్నమాట. మనం ఎక్కువ చూడండి డూ ఆర్ డై అంటాం, అది. ఇది మళ్ళీ వేరనమాట. ఇది డెస్పరేట్. ఈ వర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎలా వస్తుంది, ఇక్కడ ఏమో ఐ వస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది. డెస్పరేట్ అంటే డిఫరెంట్. అయితే అక్కడ సీరియస్ అంటే అర్జెంట్ అనమాట, తప్పదనమాట. ఇలా కూడా డబ్బులు అవసరం. డెస్పరేట్ ఎక్కువ చూస్తున్న క్రికెట్ లో వాటిలో ఏదైనా క్యాచ్ పెట్టినప్పుడు డెస్పరేట్ ఎఫెక్ట్ అంటాడు. అంటే చాలా సీరియస్ దానికోసం ట్రై చేస్తాడు. ఆ క్యాచ్ పట్టకపోతే మ్యాచ్ పోతుందేమో, అంటే డూ ఆర్ డై సిచ్యువేషన్ ఏమో, అది చాలా ఇంపార్టెంట్ ఏమో, చాలా సీరియస్ ఏమో అన్నట్టు అక్కడ బిహేవ్ చేస్తున్నారు.
నీడ్స్ సౌదీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ క్లోజర్ డిఫెన్స్ టైస్ అంట ఎట్ టైమ్ వెన్ గల్ఫ్ మొనార్కీస్ ఆర్ రాటల్ అన్నాడు బై ఇజ్రాయెల్స్ అన్చెక్డ్ మిలిటరిజం అన్నాడు. గల్ఫ్ మొనార్క్స్ అని అన్నాడు అనమాట, ఆర్ రాటల్ బై మిగతా కంట్రీస్ కూడా అక్కడ రాటల్ అవుతున్నాయి అన్నాడు. అక్కడ రాటల్ అంటే మీనింగ్ వచ్చి డిస్టర్బ్ అవుతున్నాయి లేదా షేక్ అవుతున్నాయి అంటే అక్కడ మిగతా అరబ్ కంట్రీస్ కూడా కొంత భయానికి గురవుతుంది అనమాట. మనకి ఒక ప్రొటెక్షన్ కావాలని, అందువల్ల పాకిస్తాన్ అది అడ్వాంటేజ్ అయిందనమాట. పాకిస్తాన్ దాన్ని అవసరంగా మార్చుకుంది. బై ఇజ్రాయెల్స్ అన్చెక్డ్ మిలిటరిజం అన్నాడు. అన్చెక్డ్ అంటే ఈ వర్డ్ ఎక్కువ వస్తుంది ఎగ్జామ్ లో. అన్చెక్డ్ అడ్జెక్టివ్ గా చెప్పండి అంటే వైడ్ స్ప్రెడ్ అని చెప్పొచ్చు. మనం ఎక్కువ దీన్నే ర్యాంపాంట్ అంటాం, మనం దీన్నే యుబిక్విటస్ అంటాం, యుబిక్విటస్ అంటాం, రైఫ్ అంటాం, సింపుల్ కూడా అయితే ఓమ్నీ ప్రెజెంట్ అంటాము. సో ఇలా అనమాట అన్చెక్డ్ గా ఉందన్నమాట మిలిటరిజం. అదో కారణం అంట. ఆర్ యాన్ ఆపర్చునిటీ టు ప్రెజెంట్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ సెక్యూరిటీ ప్రొవైడర్. ఇవన్నీ కలిసి పాకిస్తాన్ తను హైలైట్ చేసుకుంటుంది అనమాట. నేను ఒక సెక్యూరిటీ ప్రొవైడర్ని, మీ అందరికి గ్యారంటీ ఇస్తున్నాను, నేను కాపాడతానని చెప్పి ఒక అవకాశం వచ్చింది పాకిస్తాన్కి. అలా దీన్ని షో చేసుకుంటుంది. ఫర్ ఇండియా, మన ఇండియా పరంగా చూస్తే విచ్ ఫాట్ విత్ పాకిస్తాన్ ఇన్ మే. మన చూసారు రీసెంట్ గానే పెహల్గాం అటాక్ జరిగింది, మన ఇండియాకి మనకి వార్ జరిగింది. ద అగ్రిమెంట్ కుడ్ కాంప్లికేట్ ఇట్స్ మాన్యువరీస్ అన్నాడు. పక్కన చూడండి. సో MANOEUVRE. సో అంటే మీనింగ్ వచ్చి టాక్టిక్స్ అని చెప్పొచ్చు. టాక్టిక్స్ అంటే ప్లాన్స్ అనమాట. సో MAN రాసాడ, OEUVRE అంతే. మాన్యువర్స్ అంటే ప్లాన్స్ అని చెప్పొచ్చు. టాక్టిక్ ఇప్పుడు మనకున్న ప్లాన్స్ కొంచెం కాంప్లికేట్ చేసింది. కాంప్లికేట్ అంటే మేక్ యాజ్ డిఫికల్ట్. ఇప్పుడు కొంచెం కష్టం అవుతుంది అన్నమాట ఇండియాకి. అర్థం కావట్లేదు ఏం చేయాలంటే. మనం పక్కన ఇజ్రాయెల్కి సపోర్ట్ అని తెలిసిపోతుంది. మన ఇజ్రాయెల్ సపోర్ట్ అంటే ఆటోమేటిక్గా మనకి ఇవన్నీ యాంటీ అయిపోతాయి. ఏమంటే అనమాట సౌదీ అరేబియా ఇవన్నీ యాంటీ అయిపోతాయి అనమాట. కాబట్టి అదే మాట్లాడుతున్నాడు. కాంప్లికేట్ అనమాట మాన్యువర్స్ ఇన్ వెస్ట్ ఆసియా. ఇప్పుడు మనకి పాకిస్తాన్ సడన్ గా వచ్చి వెల్త్ అగ్రిమెంట్ చేయడం వల్ల కొంతవరకు ఇండియాకి కొంచెం ఇబ్బంది కలిగించే విషయం అంటున్నాడు. యాజ్ ఇండియా హ్యాస్ టేకెన్ ఏ ప్రో ఇజ్రాయెల్ టిల్ట్ అన్నాడు. అక్కడ టిల్ట్ అంటే స్టాన్స్ అని చెప్పొచ్చు. అక్కడ టిల్ట్ అన్న నౌన్ గా చెప్పండి అంటే స్టాన్స్ కానీ లేదా బెండ్ అవడం కానీ లేదా లీన్. సో ఇండియా అర్థమవుతుంది అంటే రీసెంట్ గా చూసిన దాన్ని బట్టి మనం చెప్పొచ్చంట ఇండియా ఇజ్రాయెల్ వైపు కొంతవరకు ఇండియా ఇజ్రాయెల్కి ఫేవరబుల్ గా ఉంది అని మనకు అర్థమైపోతుందంట. దాన్ని కొంత సపోర్ట్ చేస్తున్నట్టు అందరూ భావిస్తున్నారు. మన ఇండియా వైపు బెండ్ అవుతున్నాము అంటున్నాడు. అరబ్ మొనార్కీ సీమ్ టు బి హెడ్జింగ్ దేర్ బెట్స్ అన్నాడు. హెచ్ వన్స్ బెట్స్ అంటే ప్రొటెక్ట్ అనమాట. హెచ్ వన్స్ బెట్స్ అంటున్నాడు అంటే మీనింగ్ వచ్చి ప్రొటెక్ట్ గా మనం చెప్పొచ్చు. ఇప్పుడు అరబ్ కంట్రీస్ ఏం చేస్తారనమాట, వాటిని కాపాడుకుంటున్నాయి. ఈవెన్ ఇఫ్ దట్ మీన్స్ ఓవర్ లుకింగ్ ఇండియాస్ కన్సర్న్స్. కాబట్టి ఇప్పుడు మెయిన్ వాళ్ళకి వాళ్ళ దేశం ముఖ్యం తప్ప ఇండియా కన్సర్న్స్ కాదు. అంటే ఇండియా అని పెద్ద పట్టించుకోకపోవచ్చు అనమాట. ఇండియా వరి అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఇండియా ఎలా పోతే మాకెందుకు, మాకు మేము ముఖ్యమని ఇప్పుడు ఆ దేశం కనిపిస్తుంది అనమాట. ప్రజలకు ఇండియాకి అనేది అక్కడ ప్రయారిటీ తగ్గిస్తారనమాట. అక్కడ వాళ్ళకి రక్షణ కావాలి కదా, రక్షణ పరంగా వాళ్ళకి పాకిస్తాన్ సపోర్ట్ కావాలి. కాబట్టి ఇండియన్ ఎంతగా వాళ్ళు పట్టించుకోకపోవచ్చు. ఇండియా కన్సర్న్స్ ని వాళ్ళు ఓవర్లుక్ చేయొచ్చు. ఓవర్లుక్ అంటే పక్కన పెట్టవచ్చు, బైపాస్ అని, నెగ్లెక్ట్ అని చెప్పొచ్చు. And it is not clear whether the agreement offer Pakistan's nuclear umbrella to Saudi Arabia or an immediate Saudi response if Pakistan comes under attack. ఒక నిజంగా పాకిస్తాన్ ఒక ఎవరైనా అటాక్ చేసినా ఆ టైంలో సౌదీ నిజంగా సపోర్ట్ చేస్తుందంటే ఇప్పటికీ డౌటే. పక్కన క్లియర్ వెదర్ ద అగ్రిమెంట్ ఆఫర్ పాకిస్తాన్స్ న్యూక్లియర్ అంబ్రిల్లా. అక్కడ అంబ్రిల్లా అంటే ప్రొటెక్షన్ టు సౌదీ అరేబియా ఆర్ యాన్ ఇమిడియేట్ అంటే వెంటనే రెస్పాండ్ అవుతుందా. సౌదీ రెస్పాన్స్ ఇఫ్ పాకిస్తాన్ కమ్స్ అండర్ అటాక్. రిస్కెస్ ఆఫ్ ఎంట్రాప్మెంట్ కమ్ విత్ అగ్రిమెంట్. దీనివల్ల రిస్క్ కూడా ఉందన్నమాట. ఎవరికంటే సౌదీ అరేబియాకి. అది వల్ల కొంత చిక్కుల్లో పడవచ్చు అన్నాడు అనమాట. ఎంట్రాప్మెంట్ అన్నాడు. ఇంగ్లీష్ లో ఎంట్రాప్మెంట్ అంటే ఇరుక్కుపోవడం, ఎంట్రాప్మెంట్ అంటే ఎంటాంగిల్మెంట్ అని చెప్పొచ్చు. ఎంట్రాప్మెంట్ అంటే ఎంటాంగిల్మెంట్ అంటే ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంది.
కామ్ విత్ అగ్రి. దీనివల్ల పాకిస్తాన్ కూడా నష్టమే, దానికంటే కొంతమంది అంటే వీళ్ళిద్దరు సైన్ చేయడం వల్ల వేరే నష్టాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. పాకిస్తాన్ కుడ్ బి డ్రాగ్డ్ ఇన్ టు వెస్ట్ ఆసియాస్ హోలీ క్రైసిస్ అంటున్నాడు. దీనివల్ల పాకిస్తాన్ ఏమో సౌత్ లో ఉంది, అలాంటిది వచ్చి వెస్ట్ ఆసియాలో ఉన్న క్రైసిస్ లో వచ్చి అందులో ఇన్వాల్వ్ అవుతుంది అంటున్నాడు. ఆన్సర్ హోలీ క్రైసిస్ అంటే మల్టిపుల్ క్రైసిస్. హోలీ అంటే మల్టిపుల్ క్రైసిస్ నే అక్కడ హోలీ క్రైసిస్ అన్నాడు. ఇప్పటికే చాలా ఇబ్బందికరంగా ఉంది వెస్ట్ ఆసియాలో, అలాంటిది దీంట్లో వచ్చి పాకిస్తాన్ వచ్చి దాంట్లో చిక్కుకుంది అంటున్నాడు. ఆర్ సౌదీ అరేబియా కుడ్ బి పుల్డ్ ఇన్ టు ద టెన్షన్స్ ఇన్ సౌత్ అండ్ సెంట్రల్ ఆసియా. అక్కడేమో వెస్ట్ ఆసియాలో సౌదీ అరేబియా వచ్చి ఈ సౌత్ ఆసియాలో కానీ సెంట్రల్ ఆసియాలో వచ్చి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఇద్దరికి మంచిది కాదంటున్నాడు. సో సౌదీ అరేబియా కుడ్ బి పుల్డ్ ఇన్ టు ద టెన్షన్స్. టెన్షన్స్ అంటే అక్కడ శత్రుత్వాలు అలా చెప్పొచ్చు. ఇన్ సౌత్ అండ్ సెంట్రల్ ఆసియా ఇండియా మస్ట్ ప్రిపేర్ ఫర్ ర్యాపిడ్ చేంజెస్ ఇన్ వెస్ట్ ఆసియా సెక్యూరిటీ ఆర్డర్. మనం కూడా కొంచెం ప్రిపేర్ అవ్వాలంటున్నాను అనమాట. వెస్ట్ ఆసియాలో మొత్తం ఈక్వేషన్స్ అనేవి కూడా మారిపోతున్నాయి కాబట్టి ఇండియా మస్ట్ ప్రిపేర్ ఫర్ ర్యాపిడ్ అంటే చాలా ఫాస్ట్ గా చేంజెస్ జరగబోతుంది ఇన్ వెస్ట్ ఆసియా సెక్యూరిటీ ఆర్డర్. దీనివల్ల ఎవరితో కూడా అగ్రిమెంట్ చేసుకోవచ్చు అనమాట. దానికి ఇండియా ప్రిపేర్ అయి ఉంటే బెటర్ అన్నాడు. ఇట్ మైట్ బి టెంప్టెడ్ టు డబుల్ డౌన్ అన్నాడు. డబుల్ డౌన్ అంటే స్ట్రెంగ్థెన్. ఇప్పుడు ఇండియా కనుక ఒకవేళ స్ట్రెంగ్థెన్ అయింది అనుకోండి, ఈ టైంలో ఆటోమేటిక్ ఇండియా అనేది కనుక ఇజ్రాయెల్కి ఫేవరబుల్ నిలబడింది అనుకోండి, ఈట్స్ అన్నాడు అనమాట. టిల్ట్ అంటే బెండ్ టువార్డ్స్ యాన్ ఐసోలేటెడ్ అంటే సింగిల్ గా ఉన్న డేంజరస్ ఇజ్రాయెల్. ఈ టైంలో ఇండియా టెంప్ట్ అవ్వచ్చు, ఒకవేళ మనం ఇజ్రాయెల్ సపోర్ట్ చేద్దామా అని మనం టెంప్ట్ అవ్వచ్చు. దాట్ వుడ్ బి ఏ మిస్టేక్ అనమాట. అలా చేయకూడదు అనమాట. ఇక్కడ మన ఇండియా దగ్గర బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఎవరికి శత్రువు అవ్వకూడదు, ఎవరికి మనం యాంటీ అని చెప్పి ఎవరికి మరీ క్లోజ్ అవ్వకూడదు. సో దాట్ వుడ్ బి ఏ మిస్టేక్. ఇన్స్టెడ్ ఇండియాస్ లాంగ్ టర్మ్ ఫోకస్ షుడ్ బి ఆన్ ప్రమోటింగ్ స్టెబిలిటీ. మన ఇండియా కోరుకునేది స్టెబిలిటీ, నథింగ్ బ్యాడ్ డెమోక్రసీ, అంతా కూడా స్టెబుల్ గా ఉండాలని కోరుకోవాలి. ప్రమోటింగ్ రీజనల్ స్టెబిలిటీ ఈజ్ ఇండియాస్ స్టాండ్ అని చెప్పి అందరూ అనుకోవాలి ఇన్ ద రీజియన్. అండ్ మెయింటైనింగ్ ఏ స్ట్రాటజిక్ బ్యాలెన్స్ అమాంగ్ ఆల్ పిల్లర్స్ ఆఫ్ ఈచ్ వెస్ట్ ఆసియా పాలసీ. ఇండియా ఎప్పుడు కూడా మిగతా కంట్రీస్ అందరితో కూడా ఇండియా చాలా మంచిగా మెయింటైన్ చేయాలి బ్యాలెన్స్ ని అంటున్నాడు. అండ్ మెయింటైనింగ్ ఏ స్ట్రాటజిక్ బ్యాలెన్స్ అమాంగ్ ఆల్ పిల్లర్స్ ఆఫ్ ఈచ్ వెస్ట్ ఆసియా పాలసీ. ఇదనమాట ఈరోజు ఇచ్చిన ఎడిటోరియల్. 11th question, what does the passage suggest would be India's approach in dealing with the evolving security situation? Option B, promote regional stability. Best option B. 12th question, what is the primary significance of Saudi Arabia defense agreement according to the passage? Option B, it institutionalized and formalized చేసింది a long standing special relationship between in the two nations. ఇది ఎప్పటి నుంచి కాస్త బయటికి అఫీషియల్ అయింది. బెస్ట్ ఆప్షన్ బి. 13th question, what is the timing of the agreement considered significant? It came just after Israel's attack on Qatar. Best option A. Which are the following factors weaken the old US-led security framework in West Asia? ఏలో యుఎస్ ఇన్ యాక్షన్ ఆఫ్ 19 అటాక్. అప్పుడు దాకా నమ్మకం ఉండేది, 19 అటాక్ చేసింది ఇరాన్ అనేది ఎవరి మీద అనమాట, సౌదీ అరేబియా మీద. అప్పుడు రెస్పాండ్ అవ్వలేదు అనమాట. అందువల్ల వీళ్ళకి అప్పటి నుంచి భయం పట్టుకుందంట సౌదీ అరేబియాకి. సౌదీ ఆయిల్ ఇన్స్టలేషన్. బెస్ట్ ఆప్షన్ ఏ. ఫర్ పాకిస్తాన్, వాట్ ఈస్ ద మెయిన్ మోటివేషన్ బిహైండ్ సైనింగ్ ద అగ్రిమెంట్? వాళ్ళకి కావాల్సింది ఫైనాన్షియల్ హెల్ప్ కావాలి. సో బెస్ట్ ఆప్షన్ సి, టు సెక్యూర్ సౌదీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండ్ ప్రెజెంట్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ సెక్యూరిటీ ప్రొవైడర్. బెస్ట్ ఆప్షన్ సి. ఇన్స్టిట్యూషనలైజ్డ్ అంటే మీనింగ్ వచ్చి ఫార్మలైజ్. బెస్ట్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ కాదు, డిస్ట్రాయ్ నాశనం చేయడం, క్యాన్సిల్ కాదు, వీకెండ్ కాదు. బెస్ట్ ఆప్షన్ ఏ, ఈజీ వన్. స్టెబిలిటీ అంటే మీనింగ్ ఏం చెప్పొచ్చు? బ్యాలెన్స్. ఆప్షన్ ఏ బ్యాలెన్స్. బి హార్మోనీ. ఆ రెండు ఈక్వల్ గా చెప్పొచ్చు. క్యావోస్ అని నాయిస్ అని చెప్తాము. క్యావోస్ CHAOS. క్యావోస్ అంటే మీనింగ్ వచ్చి నాయిస్ అని చెప్పొచ్చు. మనకు దీన్నే కమోషన్ అని చెప్తాము, లేదా డిస్టర్బెన్స్ అని చెప్పొచ్చు. డిస్టర్బెన్స్. న్యూట్రాలిటీ అంటే తెలుసు కదా, న్యూట్రల్ అంటే ఇద్దరి మధ్య సమానం ఉండడం, న్యూట్రాలిటీ. ఇండిఫరెన్స్. కంటిన్యూటీ. బెస్ట్ ఆప్షన్ క్యావోస్. ఆపోజిట్ కాబట్టి సి సరిపోతుంది. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, బాగా చదవండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.